బాధలో నుండి ఆయన నిన్ను తప్పించును. ఇరుకులేని విశాల స్థలమునకు నిన్ను తోడుకుని పోవును. నీ ఆహారమును కొవ్వుతో నింపును. యోబు గ్రంథం 36వ అధ్యాయం 16వ వచనం. ప్రైజ్ జీసస్. ఈరోజు అక్టోబర్ 7th ట్యూస్డే. గుడ్ మార్నింగ్. పరలోకనేస్త సంఘ బిడ్డలకు, ఆత్మీయులకు, దైవజనులకు, ఇతర రాష్ట్రాలు, ఇతర దేశాల్లో మన ప్రియులందరికీ కృపాక్షేమము సమృద్ధిగా విస్తరించునుగాక. ఆమేన్. ఫ్రెండ్స్, దేవుని కృపలో నిన్ను నన్ను దాయాలని, బలపరచాలని, బాధలన్నిటి నుంచి దేవుడు నిన్ను తప్పిస్తానని ఈ వాగ్దానం ద్వారా మనతో మాట్లాడుతున్నారు. ఈ వాక్యం ద్వారా ఇరుకు లేని విశాల స్థలమునకు నిన్ను తోడుకొని పోవును. ఇరుకులో ఉండి ఇబ్బంది పడుతున్నావా? సమస్యలో నొప్పించబడుతున్నావా? బాధలు అనిపిస్తున్నావా? వాటన్నిటి నుంచి దేవుడు నీకు గొప్ప బ్రేక్ త్రూ, అది పోలీస్ కేసు కావచ్చు, కోర్టు కేసు కావచ్చు, కుటుంబ సమస్య కావచ్చు, మానసిక ఒత్తిడి కావచ్చు, ఆఫీస్లో ఉన్న ఇబ్బంది కావచ్చు, బిజినెస్లో ఉన్న ఇబ్బంది కావచ్చు, దాని నుంచి నేను విడిపించి ఇరుకు లేకోకుండా విశాల స్థలమునకు, అంటే అపోజిషన్ లేకోకుండా, ఏసేపు ముందు ఇరుకులో ఉన్నాడు, గోతులతో ఇవ్వబడినప్పుడు, జైల్లో ఉన్నప్పుడు, కానీ విశాలంగా దేవుడు తీసుకెళ్ళి ఎలాంటి అపోజిషన్ లేకోకుండా ఫార్మేషన్ చేశాడు, గొప్ప స్థాయికి లేవనెత్తాడు. ఎస్, నీ ఆహారమును కొవ్వుతో నింపుతాను, సమృద్ధినిస్తా, ఏ కొద్దు లేకోకుండా కంఫర్ట్ ఇస్తా. ప్రభు చెప్తున్నమాట, నమ్ముట నీ వల్ల, నా వల్ల అయితే నమ్ము వానికి సమస్తము సాధ్యమన్నాడు దేవుడు. నీ బాధ నుండి ఆయన విడిపిస్తున్నారు, నీ వ్యాధి నుండి ఆయనని విడిపిస్తున్నారు, నీ దరిద్రము నుంచి ఆయనని విడిపిస్తున్నారు, నీ సమస్య నుంచి ఆయనని విడిపిస్తున్నారు. ఇరుకులు పడిపోయావేమో, విశాల స్థలమునకు నిన్ను లేవనెత్తున్నాడు దేవుడు. పాపంలో పడిపోయామో, దేవుడిని లేవనెత్తి నీతిమంతుడుగా, జయ జీవితం కలిగే బిడ్డగా, సాక్షిగా ఉండేట్టుగా దేవుడిని లేవనెత్తబోతున్నారు, ఆశీర్వదించబోతున్నారు. ధైర్యం తెచ్చుకో, విశ్వాసం ప్రభుత్వ చూడు, ప్రార్థించి ఈరోజే నీ పాపానంతటిని విడిపించి, నీ బలహీనత అంతటిని మేము విడిపించి, దాని మీద అసహ్యం పుట్టి నీకు జయ జీవితం కలిగేట్టుగా, అనేకులకి మాదిరిగా ఉండేట్టుగా దేవుడు చేయనుగాక. అలాగే ఏ విషయంలో కృంగిపోయి ఉన్నావో, ఏ విషయంలో నువ్వు బాధపడి ఉన్నావో, ఏ విషయంలో దిగులు పడుతూ అప్పుల పాలైపోయావో, అవమానం పాలైపో బాధపడుతున్నావో, దాని నుంచి విడిపించి దేవుడు నిన్ను పోగొట్టుకున్న స్థలం నుంచి విడిపించి విశాలంలో నడిపించబోతున్నాడు. గొప్ప కార్యం చేయబోతున్నారు. గొప్ప దేవుడు నీకు ఇవ్వబోతున్నాడు. ఒకవేళ ఇరుకైన ఇల్లా విశాలమైన దేవుడు నీకు ఇచ్చునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రార్థన. ఆశ్చర్యకరుడా, ఈ వాక్యం ద్వారా మాతో మాట్లాడావు. ఇది వాగ్దానంగా మేము రిసీవ్ చేసుకుంటున్నాం. ప్రతి బాధలో నుంచి విడిపించండి. ఏ బిడ్డ ఏ బాధలో, ఏ వ్యాధులు, ఏ సమస్యలు, ఇరుకులు, ఇబ్బందులు ఉన్నారు నాయన, విడిపించండి. పాపంలో పడిపోయిన తిరిగి లేవనెత్తండి. ప్రతి బలహీనత తొలగించండి, చీకటి తొలగించండి. నూతనంగా రక్షణ పొందిన వాళ్ళని కూడా బలపరిచి ఫ్రూట్ఫుల్గా ఉండాలా, స్పిరిచువల్ స్ట్రెంథ్ చేయండి. సంఘమునంతా బలపరచండి. దేశ విదేశాలు మా ప్రియులు ఎంతోమంది ఉన్నారు, ఇతర రాష్ట్రాలు ఎంతోమంది ఉన్నారు, ఇక్కడ సంఘం ఎంతోమంది ఉన్నారు. ప్రతి ఒక్కరిపై నీ ఆశీర్వాదం కుమరించండి. వ్యాధితో బాధపడిన వాడు స్వస్థపరచండి, హాస్పిటల్లో స్వస్థపరచండి, మానకని వ్యాధులతో పోరాడుతున్న కూడా స్వస్థత యేసునామములో ఇప్పుడే కలుగునుగాక. ప్రతి చీకటి కాడి విరగొట్టబడినగాక. అద్భుత కార్యాలు చేయండి. ఆశ్చర్యమైన నీ కృప చూపించండి. జాబ్స్ ఇవ్వండి అయ్యా. ఎవరు జాబు లేక ఇబ్బందులు ఉన్నారో మంచి జాబ్ నీకు వచ్చునుగాక. యేసునామములో అద్భుత రీతిలో కృపనివ్వండి. ఎవరినైనా ఆర్థిక ఇబ్బందుల చేత ఇరుకైన పరిస్థితులు వాటి నుంచి విడిపించి విశాలత, సమృద్ధినివ్వండి. ఎవరికి ఇల్లు లేదో ఇల్లు ఇవ్వండి. ఎవరు ఇరుకైన ఇంట్లో ఉన్నారు విశాలమైనది ఇవ్వండి. నాయన స్థలాలు, పొలాలు ఇవ్వండి. దీవించండి. కోర్టు కేసు, పోలీసు కేసు విడిపించండి. గర్భఫలిని బిడ్డలకు గర్భఫలాలు ఇవ్వండి. యేసునామములో కన్య గర్భాలు తెరవబడునుగాక. యేసునామములో పెళ్లి కానుండి పెళ్ళి అవునుగాక. ఆయన ఈ ఒత్తు తట్టుకోలేకపోయి ఎవరు ఇబ్బంది పడితే వాళ్ళందరినీ విడిపించి కృప తెరిచి బ్రేక్ త్రూ ఇచ్చి గొప్ప కార్యాలు చేసి మహిమ చెందండి. వచ్చే ఆదివారం అనంటింగ్ ఫెస్టివల్ సిద్ధపరచండి. ఇప్పటి నుంచి కృప చూపించండి. సంఘ బిడ్డలందరూ స్కూల్స్, కాలేజీ రివ్యూపని అందరినీ దీవించండి. కృపనివ్వండి. రాకపోతే యాక్షన్ సేవ ఇచ్చండి. అయ్యా, ఈరోజు బర్త్డే, వెడ్డింగ్ యానివర్సరీ బిడ్డలను దీవించి దీర్ఘాయుష్, కృపాక్షేమ, సమాధానం ఇచ్చేయండి. ప్రామిస్ ల్యాండ్ విషయంలో ప్రాబ్లమ్స్ సాల్వ్ చేయండి. సిద్ధపూర్ ల్యాండ్స్ విషయంలో ప్రాబ్లమ్స్ మీరు సాల్వ్ చేసి ప్రొటెక్ట్ చేయండి. ఏ దుష్టాత్మ పని చేయనివ్వద్దు. ఇక్కడ కూడా ఆయన సర్కస్ గ్రౌండ్ మాకు గిఫ్ట్గా ఇప్పించండి. అన్ని విషయాలు దీవెన తెచ్చి ఈరోజు గొప్ప జీవన ఇచ్చి ప్రార్థనాత్మ నింపండి, పరిశుధాత్మ శక్తితో నింపండి. కృపనివ్వండి. ఎవరిని తొట్టిలో కూడా కాయండి. జయమనివ్వండి. యేసు నామములో ప్రార్థిస్తున్న తండ్రి, ఆమేన్. విశాలత దేవుడిని నడిపించబోతున్నాడు. ఆమేన్.